హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. నేనండి అనితారెడ్డి. ఈరోజు వచ్చేసి మనం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ పైన హ్యాండ్ వర్క్స్, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ చీరల పైన హ్యాండ్ వర్క్స్, కచ్ వర్క్స్ వచ్చినాయి. కొన్ని వచ్చేసి మన గుజరాతీ వర్క్, లంబానీ వర్క్, అలా కాంతా వర్క్, అట్లా డిఫరెంట్ వచ్చినాయి. ఎక్కువ వరకు కచ్ వర్క్ చీరలు వచ్చినాయి. సో చూద్దాం. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ అండి. కొన్ని ఇలా బార్డర్స్తో ఉన్నాయి, కొన్ని పైపింగ్స్ వేసి ఉన్నాయి, కానీ అయితే అన్నీ హ్యాండ్లూమ్ కాటన్ చీరలు. సో చూద్దాం. మనం చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా చీర ఉంది, గ్రీన్ కలర్ చీర, ఇలా లైట్ అండ్ డార్క్ పింక్తో బార్డర్. దీనికి ప్రింటింగ్ చేయించాను. ప్లెయిన్ చీర 3 కలర్స్లో దానికి ప్రింటింగ్ చేయించానండి. ఇది పళ్ళు. ఇది రాణి పింక్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చిందండి. పింక్ పైన ఇలా గ్రీన్ ప్రింట్ వచ్చింది, అండ్ ఇలా గ్రీన్, పర్పుల్, ఎల్లో 3 కలర్స్తో ప్రింట్. ఇది ఇలా ఉంది, ఎంత బాగుంది కదా. బూటా కూడా మనకి ఇలా పర్పుల్ ఒకటి వచ్చేసి దానిలో మ్యాంగో వచ్చింది గ్రీన్ అండ్ ఎల్లోతో. ఈ చీర వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ప్యూర్ కాటన్ కోటా చీరలు 2150 ప్లస్ షిప్పింగ్. సమ్మర్కి చాలా బాగుంటాయండి. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ చీరలు విత్ హ్యాండ్ వర్క్స్. ఇవన్నీ చేత్తో కుట్టినాయండి. కచ్ వర్క్, కాంతా వర్క్ అంతా కూడా చేత్తో కుట్టినాయి. చూడండి ఎంత బాగుందో. ఈ నాట్స్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. సో ఆఫ్ వైట్ చీరకి ఇది బ్లాక్ బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చిందండి. స్లీవ్స్కి వచ్చింది. ఇది థిక్ కాటన్ బ్లౌజ్ ఉంటుంది కదా అండి, రూబీ కానీ అలా ఉండదు. థిక్ కాటన్, ఆల్మోస్ట్ లైక్ పాప్లిన్ మెటీరియల్ ఉంటుంది కదా, అలా థిక్ కాటన్లో ఉంటుంది. ఇది బ్లౌజ్, ఇది చీర. ఈ చీరకి మెరూన్ అండ్ రెడ్ కలర్స్తో ఇలా వర్క్ వచ్చింది. అండ్ ఇది మధ్యలో కచ్ వర్క్ పూలు, అద్దాలు. ఈ అద్దాలు అయితే గ్లాస్ మిర్రర్స్ కాదండి, మన రేకులు ఉంటాయి కదా అవి. చీర ఇది పళ్ళు. అండ్ బార్డర్లో కూడా మనకు ఇలా రన్నింగ్ వర్క్ వచ్చింది. అందులో కచ్ వర్క్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ కూడా మనకు షేడెడ్ థ్రెడ్స్తో ఇచ్చేసరికి చాలా అందంగా ఉందండి చీర. ఇది బ్లౌజ్. సో ఇదండి. ఈ చీర వచ్చేసి 4650 ప్లస్ షిప్పింగ్ అండి. చీరలన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేపించేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత బాగుంది చూడండి. మొత్తం పళ్ళు అండ్ ఇది పైపింగ్ ఉంది. దీనికి ఇలా మెరూన్ కలర్తో పైపింగ్, ఎల్లో కలర్ చీర. అండ్ ఇలా మనకి కొంచెం పాలిషింగ్లో అలా అంటుందండి. వర్క్ కూడా మనం ఇస్తాం కదా, వాళ్ళు కింద వేసుకొని అంటే నేలపైన వేసుకొని కుడతారు కదా, కొంచెం అలా మరకలు వస్తాయి, తప్పదు ఇంకా. ఇది పళ్ళు అండ్ చీర. ఎల్లో చీర అండి. ఇలా వచ్చింది వర్క్. బార్డర్ కూడా ఎంత మంచిగా ఉంది కదా. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 4850 ప్లస్ షిప్పింగ్. దీనికి బ్లౌజ్ కనిపించట్లేదు, ఒకవేళ బ్లౌజ్ కనిపించకుంటే 4650 ప్లస్ షిప్పింగ్ అండి. చూద్దాం మరి దొరుకుతుందేమో. ఇది ఎల్లో కలర్ చీర అండి. ఇది పాలిషింగ్ చేయించలేదు, సాఫ్ట్గా ఉంది చూడండి చీర. బార్డర్ గ్రే అండ్ వైట్తో పైపింగ్ చీర. ఇది ఎంత సాఫ్ట్, ఎంత బాగుందో అసలు. మనకు అలా కట్టేసుకోవచ్చు మెత్తగా, చాలా బాగుంది చీర. చీర కూడా కొంచెం ఇలా చెక్స్ వచ్చింది, ఇంకా థిక్గా ఉంది ఇది చీర. ఇది స్లీవ్స్కి ఇక్కడ బార్డర్ ఉందండి. స్లీవ్స్కి ఇక్కడ బార్డర్ ఉంది. సో మనం స్లీవ్స్ ఏదైనా గ్రే కలర్ బ్లౌజ్ తీసుకొని సెట్ చేసి ఈ బార్డర్ మనం స్లీవ్స్కి వేసుకుంటే బాగుంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ ఇంకా కొంచెం మనకు ఎక్స్పెన్సివ్ ఇది. సో ఈ చీర వచ్చేసి 5250 ప్లస్ షిప్పింగ్ అండి. బ్రౌన్ అండ్ రెడ్ అండి. ఇది దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, వైట్ థ్రెడ్తో వచ్చింది. చూద్దాం. చీర 2 బార్డర్స్ వచ్చాయి మనకి. ఇందులో బూటా వచ్చింది రెడ్ అండ్ ఆరెంజ్తో, మళ్ళీ రెడ్ అండ్ మెరూన్తో మనకి ఇక్కడ బూటా కూడా వచ్చింది. ఇది బార్డర్ అండ్ రెడ్ కలర్ పట్టీ వచ్చింది. సో ఈ చీర వచ్చేసి 4850 ప్లస్
షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్ ఉంది, బ్లౌజ్ యాక్చువల్గా సెట్ అవ్వట్లేదు. సో 4650 ప్లస్ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్. ఇది ఎంత వర్క్ ఉంది కదా, చాలా బాగుంది చీర కూడా. ఇది పళ్ళు, జూట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి. ఇది స్లీవ్స్. ఇది చీర, పళ్ళు అండ్ చీర. బార్డర్ కూడా పెద్ద బార్డర్, డబుల్ బార్డర్లో వచ్చింది చీర అంతా. ఎంత బాగుంది కదా చీర. ఈ శారీ వచ్చేసి 5450 ప్లస్ షిప్పింగ్. వన్ ఆఫ్ ఎ కైండ్ శారీస్, అంటే డిఫరెంట్గా ఉండాలి చీరలు అనుకుంటే చాలా బాగున్నాయండి. ఇది 5450 ప్లస్ షిప్పింగ్. డార్క్ క్రీమ్ కలర్, దానికి ఇది బ్లౌజ్ అండి, రెడ్ కలర్ బ్లౌజ్. లైట్ అండ్ డార్క్ బ్రౌన్స్, 3 షేడ్స్ ఆఫ్ బ్రౌన్స్ ప్లస్ ఆఫ్ వైట్ థ్రెడ్స్తో వర్క్ వచ్చింది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇదండి చీర. మనకి ఇక్కడ పళ్ళు దగ్గర ఒకటి వస్తుంది ఈ బంచ్ లాగా, అండ్ చీరంతా ఇలా చిన్న బార్డర్ వచ్చి మనకు పళ్ళు దగ్గర ఇలా ఒక బంచ్ వస్తుంది, అండ్ ఇలా ప్లీట్స్ దగ్గర వచ్చినాయండి 2 బంచెస్ ఇలాగా. ప్లీట్స్ దగ్గర ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి, అండ్ పళ్ళులో ఇవి. అండ్ సేమ్ కలర్ థ్రెడ్స్తో రెడ్ కలర్ బ్లౌజ్. ఇది బ్లౌజ్, సేమ్ బార్డర్ సేమ్ కలర్ థ్రెడ్స్తో ఈ బ్లౌజ్ ఇచ్చింది. ఈ చీర వచ్చేసి 4650 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ ఇది లైట్ అండ్ డార్క్ పింక్ చీర అండి. పింక్, ఇలా డబుల్ షేడ్ పింక్ చీర. ఇది బ్లౌజ్, డార్క్ పింక్ బ్లౌజ్, గ్రీన్ ఎల్లో పింక్ కలర్స్తో వర్క్ వచ్చింది. అండ్ మిర్రర్స్ అయితే ఇవేవి గ్లాస్ మిర్రర్స్ కాదు. ఇది బ్లౌజ్, మనకి ఇలా స్లీవ్స్ వస్తుంది. ఈ చీర పళ్ళు అండ్ చీర. ఇది వచ్చేసి 4450 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రీన్కి బ్లూ అండ్ పింక్ కలర్తో బార్డర్స్ వచ్చినాయి. ఇది బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్, అండ్ ఇది చీర. దీనికి కూడా పైపింగ్ లేదండి చీరకి, మధ్యలో అంతా చిన్న చిన్న బూటా, కచ్ వర్క్ బూటా వచ్చింది. చీర మొత్తం చీర అంతా కచ్ వర్క్ వచ్చింది. బార్డర్, ఇది బ్లౌజ్. ఇది స్టార్చ్ అసలు వేయలేదండి, మనకు సాఫ్ట్ పాలిషింగ్లో ఉంది, ఎక్కువ స్టార్చ్ పెట్టలేదు. 4450 ప్లస్ షిప్పింగ్. పర్పుల్ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. చీర ఇది మంచి లెవెండర్ అండి, పర్పుల్ కాదు, లైట్ లెవెండర్ కలర్ షేడ్, డబుల్ షేడ్లో చాలా బాగుంది కదా చీర. 4450 ప్లస్ షిప్పింగ్. ఇది కోరా కలర్, ఆఫ్ వైట్ కలర్కి బ్లాక్ అండ్ రెడ్ బార్డర్ వచ్చింది. ఇదంతా కచ్ వర్క్ బార్డర్ వచ్చింది చూడండి. ఇది బ్లౌజ్, స్లీవ్స్కి వస్తుంది మనకి డిజైన్. చీర ఇదండి. బ్లౌజ్ 4850 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ రెడ్, ఎంత బాగుంది కదా కలర్. రెడ్ కలర్ బ్లౌజ్, వర్క్ చూడండి ఎంత బాగుందో. 3 రోస్లో కుట్టేసింది బార్డర్, మంచి హెవీ బార్డర్ అండి. చీర 4850 ప్లస్ షిప్పింగ్. మంగళగిరి కాటన్ చీరకి ఇలా వచ్చిందండి వర్క్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్కి ఇక్కడ వచ్చింది, స్లీవ్స్కి అటు ఇటు. మంచి బేజ్ కలర్ చీర అండి. అండ్ ఇది చీర 4550 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ ఇవి వచ్చేసి కాంతా వర్క్ చీరలు వచ్చినాయి మనకు. ఇది కాంతా వర్క్తో ఇలా ఫిల్లింగ్ వచ్చిందండి.
ఎంత బాగుంది కదా, పింక్ పైన పింక్ షేడెడ్ పింక్, గ్రీన్ బ్లాక్, గ్రీన్ నో బ్లాక్. ఇది బ్లౌజ్ అండి. చీర అంతా ఇలా బుటాలు బుటాలు వచ్చింది మనకి, బాగుంది కదా. ఇలా టెంపుల్ బార్డర్ వచ్చింది, వీవింగ్ బార్డర్ వచ్చింది. అంటే చీర అంతా ఇలా బూటాలు వచ్చింది మనకు. పళ్ళు దగ్గర ఇలా ఫుల్గా బూటాలు వచ్చినాయి. అండ్ కిందికి వచ్చేసరికి 1-2 లైన్స్లో బూటా ఉంటుంది ఇలా. ఇది బ్లౌజ్. ఆఫ్ వైట్, ఇది దీనికి ఇలా ఆరెంజ్ అండ్ మజంతా పింక్తో డిజైన్ ఇలా కుట్టేసి వచ్చింది. అండ్ ఇది ఆరెంజ్తో పట్టీ కుట్టించామండి. దీనికి పింక్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్కి కూడా మనకు ఆరెంజ్ వర్క్ వచ్చింది అండ్ ఆరెంజ్ పట్టీ వచ్చింది. ఇది చెక్స్ వచ్చింది చీరకి, ఇలా చెక్స్ వచ్చింది, జరీ చెక్స్. $4,050 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ గ్రే కలర్ చీర అండి ఇది. ఇలా పర్పుల్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్స్తో ఇలా వర్క్ వచ్చి కాంతా వర్క్ వచ్చింది. అండ్ బార్డర్ కూడా ఇలా కుట్టేసి ఇది వచ్చింది, బార్డర్ కుట్టి సెపరేట్ బార్డర్ కుట్టి దీనికి జాయిన్ చేసాం. ఇది బ్లౌజ్. పళ్ళు చీరకు కూడా మనకి ఇలా కిందికి పెద్ద బార్డర్ వచ్చిందండి, పైకి ఇలా చిన్న బార్డర్ వచ్చింది. 4,150 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ అండ్ పర్పుల్, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. చీర బాగుంది కదా, వర్క్ కూడా ఎంత బాగుంది. సేమ్ కలర్ పట్టీ కుట్టేసి డబుల్ షేడెడ్ కాటన్ చీర. చీర అంతా ఇలా లీవ్స్ వచ్చింది. మళ్ళీ మనకు బంచెస్ వచ్చినాయండి మధ్యలో, ఇలా లీవ్స్ బంచ్, ఇక్కడ ఒకటి ప్లీట్స్లో 3 బంచెస్ వచ్చినాయి. 4,250 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్ అండ్ రెడ్, ఇది బ్లౌజ్. చీర బాగుంది కదా, ఈ చీర 4,150 ప్లస్ షిప్పింగ్. ఇదంతా లంబానీ వర్క్ వచ్చింది. ఇది పళ్ళుకంతా ఇలా వచ్చింది, బూటా వచ్చింది మధ్యలో. చీర వచ్చింది, జరీ చెక్స్ వచ్చింది చీరకి. ఇది బ్లౌజ్, స్లీవ్స్కి వస్తుంది. ఇది 3,900 ప్లస్ షిప్పింగ్. ప్యారెట్ గ్రీన్ ఎల్లో కలర్, ఇది బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా ఫుల్ మనకు స్లీవ్ మొత్తం వస్తుందండి వర్క్, ఆల్మోస్ట్ 9 ఇంచెస్ 9.5 ఇంచెస్ ఉంది ఇది. ఇది కూడా చీరకి వర్క్ ఎక్కువ ఉంది, దీనికి స్టార్చ్ పెట్టించలేదు, అలాగే సాఫ్ట్గా మనకి ఎలా ఉందో అలాగే ఉంది. ఇది పెద్ద బార్డర్ వచ్చింది లంబానీ వర్క్తో, ఎంత బాగుందో చూడండి. ఇది బ్లౌజ్. ఈ చీర వచ్చేసి 4,450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది గ్రీన్ కలర్ చీరకి ఇలా ఫుల్ వర్క్ వచ్చింది. ఇందులో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది, ఇక్కడ స్లీవ్స్కి వర్క్ ఉందండి. మనం వేరే బ్లౌజ్ ఏదైనా వేసి బార్డర్ దానికి వేసుకుంటే బాగుంటుంది. సేమ్ బ్లౌజ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్, నాచు గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ కూడా ఫుల్ ఫిల్లింగ్ వర్క్, ఎంత బాగుంది కదా. ఇదండి ఇది వర్క్ కూడా చాలా బాగుందండి. అండ్ చీర కూడా మనకు కొంచెం హెవీ స్టైల్, అంటే ఇంకా ఇలా చెక్స్ వచ్చిందనమాట చీర అంతా. ఈ చీర వచ్చేసి 4,850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కాంతా వర్క్తో ఆఫ్ వైట్ అండ్ ఇలా రెడ్ కలర్ పింకిష్ రెడ్తో బార్డర్ వచ్చింది, వీవింగ్ బార్డర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్తో ఇలా వర్క్ వచ్చిందండి. బార్డర్ చీర అంతా ఆల్ ఓవర్ వచ్చింది మనకు. ఇలా హాఫ్ శారీ వరకు ఫుల్ వచ్చింది వర్క్, తర్వాత హాఫ్ మనకు ప్లీట్స్ వరకు వచ్చింది, ప్లీట్స్లో హాఫ్ వరకు వచ్చిందండి. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ పింక్ బ్లౌజ్
పింక్ థ్రెడ్, పింక్ బ్లౌజ్, ఆఫ్ వైట్ ఫ్లవర్స్. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ చేయండి, మేము డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. ఆ ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా. అండ్ ఓపెనింగ్ వీడియో తప్పకుండా తీసి పెట్టండి. అండ్ మన షాపు స్టోర్ వచ్చేసి పంజగుట్ట, అమీర్పేట్ అండి. అమీర్పేట్ నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ వస్తాయి. ఆ పక్కనే థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజగుట్ట అని పెట్టే కరెక్ట్గా చూపిస్తుందండి. సో ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.